నమస్తే. తెలంగాణలో చాలా అంశాలు చూసినాం మనం, కానీ అలా సరికొత్త అంశాన్ని చూస్తున్నాం. అదే సొంత పార్టీ ఎమ్మెల్యే, గత ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ వారు ఎంపీగా ఉన్నారు. సో అది వారెవరో కాదు, ఈటల రాజేందర్ సంబంధించి. ఈటల రాజేందర్ అభిమానులు కావచ్చు, వర్గం కావచ్చు, వారందరూ కూడా వారి ఇంటి దగ్గర ఇవాళ వారితో మాట్లాడేందుకు ఒక ధర్నా పిలుపుతో వచ్చారు. సో హుజురాబాద్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా బీజేపీ నేతలు కార్యకర్తలు ఇవాళ ఈటల రాజేందర్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? మేము జమ్మికుంటా. అసలు ఏం జరుగుతా ఉంది హుజురాబాద్లో? ఈ మీ కార్యకర్తలకి ఎందుకు ఇబ్బంది జరుగుతూ ఉంది? ఎందుకు ఈటల రాజేందర్ వర్గాన్ని ఇబ్బంది పెడతా ఉంది? ఈటెల రాజేందర్ వర్గాన్ని ఇబ్బంది ఎందుకు పెడతారంటే, ఒకప్పుడు వాళ్ళకు ఇక్కడ స్థానం లేదు. బీజేపీ అనేది ఇక్కడ గుర్తింపే లేదు చెప్పానంటే. సార్తోనే గుర్తింపు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ రెండు దిక్కుల సారు గజ్వేల్ను ఇక్కడ హుజురాబాద్లో పోటీ చేసేటప్పటికే ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, అయిపోయింది అంతా మనదే, మళ్ళీ పాతది అనుకుంటారు. మేము అంతరం తిరగబడితే బీజేపీ అనే గుర్తును కూడా లేకుండా చేస్తాను. నేను చేస్తారు, ప్రజలు చేస్తారు, నేను కాదని. ప్రజలకు ఉన్నది అట్లా. ఏం జరుగుతుంది? మీకు ఇబ్బందులు ఇక్కడ ఏ విషయంలో జరుగుతుంది? ఏ విషయంలో ఉన్నది? మేము వాళ్ళేమో పాత బీజేపీ వాళ్ళు మేము కొత్త బీజేపీ అన్నమాట. మరి వాళ్ళ గుర్తు ఏందో మా గుర్తు ఏందో నాకే అర్థమవుతుంది. అంటే పాత బీజేపీ ఎవరు? బండి సంజయ్ వర్గమా? వాళ్ళు పాత బీజేపీ వాళ్ళట, మేము కొత్త బీజేపీ వాళ్ళమాట. ఇదేంటి కొత్త బీజేపీ అంటే ఈటల రాజేందర్ అన్నమాట. ఎందుకు ఏ విషయంలో వస్తుంది మరి మీరు కలుసుకోకుండా? మేమేమో అనేటోళ్ళం కాదు. రాజేందర్ అన్న వర్గం మేము ఎవరైనా ఏమనం, మేము కలుపుకుపోయే వర్గమే. కానీ వాళ్ళు కక్ష కట్టి అది కరుడు కట్టిన నాయకులకే చేస్తారు చేసుకొని. వాళ్ళు ఒక్క బీజేపీ జడ్పీటీసీ గెలిచిండా ఎప్పుడన్నా? ఒక బీజేపీ ఎంపీటీసీ గెలిచిందా ఎక్కడన్నా? హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక వార్డ్ మెంబర్ అయినా గెలిచిండా? వాడు అసలు గుర్తే లేదు. నేను చెప్పానంటే కానీ కోపం వస్తాను. ఇప్పుడు ఏం మాట్లాడలేము సార్. ఏం నిర్ణయం తీసుకొని మనం కూడా ఏం మాట్లాడలేము. మనం అదే పార్టీలో ఉన్నాం. రేపు మనమే అదే గుర్తు బిఫామ్ ఇస్తే నిలబడే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా ఏం మాట్లాడలేము. ఏం మాట్లాడడానికి వచ్చారు? ఏం విన్నపించుకోవడానికి వచ్చారు? మేము ప్రజలలో మాకు గుర్తింపు ఉన్నది, మేము గెలుతాం కాబట్టి మాకు మరి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మాకు అవకాశం కావాలి కాబట్టి మేము జనంలో ఉన్నాం కాబట్టి మాకు అది కావాలని మేము వచ్చినాం. అక్కడ ఉన్న బండి సంజయ్ వర్గంతో మీకు ఇబ్బంది జరుగుతూ ఉంది? బండి సంజయ్ వర్గంతో మాకు ఇబ్బంది ఏం లేదు సార్. ఒక పిలిపినిచ్చేదో గాలతో మాకేంది, కానీ మాకు టికెట్ మనం ఏ విఫామ్ ఏంది అనేది మనకు కన్ఫర్మ్ అయ్యేది ఉంటే మనం బరాబరికి వెళ్తాం. అంతే అంట. సార్ బొమ్మ పెట్టుకుంటే బండి సంజయ్ ముఖం తెలుస్తుందో తెలియదు, కానీ ఈటల రాజేందర్ ముఖం తెలుసు అందరికి. ఈటల రాజేందర్ ముఖం తెలుసు. బండి సంజయ్ ఆయన ఒక అధ్యక్షుడు చేసిండు, కొంతమంది కూడా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఒకసారి పల్లెటూరుకి వచ్చి అడుగు బండి సంజయ్ అంటే ఎవరా అడుగు, నువ్వు అడుగు వచ్చాడు. ఏంటి మరి ఈటల రాజేందర్ మరి మీరు అక్కడ రావాలని కోరుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? రావాలని కోరుకున్నాం. ఎట్లనే ఇప్పుడు 5 సంవత్సరాల దాకా రాలేడు కదా. మాకు స్థానికంగా ఎన్నికలలో మీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ నిలబడితే మాకు సాయం టికెట్ మాకు ఇచ్చేందుకు అవకాశం కావాలని మేము కోరుకుంటాను తప్ప వేరేం లేదు. ఎందుకు మరి బండి సంజయ్ మిమ్మల్ని వాళ్ళ వర్గం కావచ్చు ఎందుకు మిమ్మల్ని దగ్గర తెచ్చుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీ ఇద్దరి మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంత కొడితే 5 ఉంటారు కావచ్చు. మేమే ఎక్కువ మంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంత కొడితే 5 మంది. అసలు వాని ఊళ్ళో వాడు పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. జమ్మికుంట మండల పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఉంటాడు. వాని ఊరు సాయంపేట. వానికే ఓట్లు పడే వాని ఊళ్ళే. వాడు మండల అధ్యక్షుడు. ఏం చెప్పమంటావు చెప్పి. ఈటల కేడర్ చేయబట్టే బీజేపీ పువ్వు గుర్తు అనేది ముందుకు వచ్చింది. ఏం లేదు హుజురాబాద్ ఏం లేదు. జమ్మికుంట మండలి కానీ, కమలాపూర్ మండలి కానీ, వేనాక మండలి కానీ ఏ మండలిలో బండి సంజయ్ ఏం లేదు. స్థానిక సంస్థలకు సంబంధించి మీకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఒక విషయం చెప్తే ఇప్పుడు ఏం లేదు, నేను నీకు జిరాక్స్ పంపుతా. ఈ జమ్మికుంట మండలు సాయంపేట ఆయన ఉంటాడు మండలాధ్యక్షుడు. ఆయన ఊళ్ళో ఎన్ని ఓట్లు పడ్డాయి బండి సంజయ్కి, నా ఊళ్ళో ఎన్ని ఓట్లు పడ్డాయి. నేను బూత్ అధ్యక్షుడిని. బూత్ అధ్యక్షుడినే అంటే నేను ఏజెంట్ కూడా పోయినా. నా ఓట్లు ఎన్ని పడ్డాయి, ఆయన ఓట్లు ఆయన ఎన్ని ఓట్లు పడ్డాయి అది పంపువాను. గండ్రపల్లె సంపదరావు దగ్గర ఉంటాడు. ఈ సాయంపేట ఉన్న నా ఊరు ఓట్లు నువ్వు చూసుకో. సంజయ్ ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయో. మేము కాదన్నా బడే అంటే బండి కానీ మీద వేసుకున్నాం. అంతా మన ఈటల వర్గమే మొత్తం వీరితోనే ఉన్నారంటారా? మొత్తం ఈటల వర్గం అంటే హుజురాబాద్లో ఈటల వర్గమే ఎక్కువ ఉన్నది. సో ఈటల వర్గాన్ని ఎక్కువ ఉంటుంది. మరి ఈటల వర్గం ఎక్కువ ఉంటుంది.
సో వారికి టికెట్ల విషయంలో మీ ఈటల గారు మీకు సానుకూలంగా మాట్లాడాలని మీ ఉద్దేశం. అంతే. ఎందుకంటే ఇప్పుడు అచ్చిపచ్చోనికి వాడే బూత్ అధ్యక్షులు వాడే ఏదో అది ఉన్నదని మనకు తెలియదు. కానీ ఇక ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము చేసుకునే దానికి ఇండిపెండెంట్ చేసినా వెళ్తాం, అట్లేం లేదు. కానీ కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది కావచ్చు అంతే. ఏందన్నా బండి సంజయ్ వర్గం ఈటల వర్గం ఏదో పచ్చగడ్డి ఎత్తే బగ్గుమంటా ఉందంటూ ఇవాళ వార్తలు వస్తా ఉన్నాయి. మళ్ళీ మీరు మీ ఈటల రాజేందర్ ఇంటి ముంగట ధర్నా చేయడానికి వచ్చారని చెప్పి తెలుస్తా ఉంది. ఏం చెప్తారు? అవును, వర్గాలంటూ ఏమీ లేవండి. కేవలం మా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మా ఈటల రాజేందర్ గారి అభిమానులకు మేము సార్తోని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఈటల రాజేందర్ గారి అభిమానులకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకే పాత క్యాడర్తోనే వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరియు మా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మాకు కావాల్సింది ఏంటిదంటే పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేందర్ గారి ఆదేశానుసారమే జరగాలని మా కోరిక. ఆయన చేతుల మీదుగానే జరగాలి. మా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో బండి సంజయ్ గారు ప్రోగ్రామ్స్ చేసి మా సార్ కానీ మా క్యాడర్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోగ్రాం చేయడం వల్ల మాకు ఇబ్బందికి గురై మేము ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. మరియు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వాళ్ళ క్యాడర్కే, వాళ్ళ కార్యకర్తలకే, పాత బీజేపీ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మేము ఆవేదన వ్యక్తం చేయడానికి మాకు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని మాకు అందుబాటులో ఈటల రాజేందర్ గారు ఉండాలని మేము రావడం జరిగింది ఈరోజు. మరి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారా? ఎట్లాంటి స్పందన వచ్చింది? సార్ మాతో ఉంటేనే మేము ఉంటాం కదా. సార్ మాతో ఉండాలనే కోరికతోనే మేము వచ్చినాం. ఈరోజు రిక్వెస్ట్ చేయడానికే వచ్చినాం. మేము ఎవరితో మేము పార్టీ కోసం రాలేదు. పార్టీలకు మేము కేవలం మా వ్యక్తి కోసం, ఆయన కోసమే వచ్చినాం. మేము ఆయన పార్టీ కోసం వచ్చాడు. ఎందుకు మరి ఇప్పుడు అక్కడ బండి సంజయ్ వర్గం వాళ్ళు బీజేపీ, మీరు బీజేపీ, ఎక్కడ వస్తా ఉంది మీ ఇద్దరికి? ఇప్పుడు వీళ్ళు నాయకులు మాత్రం వీళ్ళకు విభేదాలు అయితే ఏమి లేవు. మీదికి వెళ్ళి చూస్తే మీకు కార్యకర్తల స్థాయిలో ఎక్కడ జరుగుతుంది? నిన్నటికి మొన్న హుజురాబాద్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది బండి సంజయ్ గారు. మా అసెంబ్లీ కన్వీనర్ మా రాజేంద్ర అన్నతో పాటు ఈ బీజేపీ పార్టీలో చేరిన గౌతమ్ రెడ్డి గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గంత భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. అసెంబ్లీ కన్వీనర్కే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాలాంటి చిన్న కార్యకర్తలకు ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది? మేము ఎలా దాన్ని అసంభవిస్తాం? ఏం చెప్తారు మీ క్యాడర్, మీది స్థాయి క్యాడర్కి ఏం చెప్తారు? మేమా ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మా అభిమాన నాయకుడు ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారో ఆయన మాటలతోని, ఆయన ఆదేశానుసారం మేము పనిచేస్తాం. హుజురాబాద్కి సంబంధించి మీరందరూ భారీ ఎత్తున కార్యకర్తలు ఈటల రాజేందర్ ఇంటి ముందుకు ఎందుకు వచ్చారు? దేనికోసం మీ నిరసన తెలుపుతా ఉన్నారు? మేము గత 22 సంవత్సరాల నుండి ఈటల రాజేందర్ నుండి మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా బీజేపీ జెండా కిందనే నరేంద్ర మోడీ వర్గంలో పనిచేస్తున్నాం. మాకేంటంటే మాకున్న కాన్సెన్స్లో వర్గపోర్ అని చెప్పేసి ఉన్నవాళ్ళు క్రియేట్ చేసి ఇతను ఈటల రాజేందర్ మనిషి అని చెప్పేసి చాలామందిని పోస్టులు ఇచ్చిన వాళ్ళని కానీ ఇయ్యని వాళ్ళని కానీ దూరం పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దానికి నిరసనగా మాకు పెద్ద దిక్కు అనేది ఈటల రాజేందర్ గారు మాకు 2 సార్లు మంత్రి చేసిండు. మా కాన్సెన్స్ని డెవలప్ చేసిండు. ప్రతి ఒక్కళ్ళకి హెల్పింగ్ చేసిండు. ఆయన చెయ్యని ఇల్లు అంటూ లేదు ఇది హుజురాబాద్ నియోజకవర్గంలో. అందుకు మాకు ఒక పెద్ద దిక్కు అంటూ కావాలి. మా అక్కడ ఓడిపోయిన కాంచెలు, ఇక్కడ ఎంపీగా గెలిచిన కాంచెలు ఇక్కడ టైం ఎక్కువ కేటాయిస్తాడు కాబట్టి మా గారికి వచ్చి మా చేదోడు వాదోడుగా మాతోడు ఉండాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి సార్ను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. బండి సంజయ్ వర్గంతో మీకేం ఇబ్బంది జరుగుతుంది? బండి సంజయ్ వర్గం అనేది మాది కొత్త పాత అని చెప్పేసి ఒకటి తయారు చేశారండి. అందులో కొంతమంది నాయకులు షామీర్పేటకు పోతే ఎవరెవరు వేరు అనే ఫోటోలు కావాలని కూడా అడుగుతారు, బెదిరిస్తున్నారు. అంటే ఈటల రాజేందర్ షామీర్పేట అనేది బీజేపీ. మేము వేరే పార్టీ కాడికి పోతలేము. మేము బీజేపీ జెండా కిందకే పోతున్నాం. నరేంద్ర మోడీ గారి వర్గంలో మేము పనిచేస్తున్నాం. దాన్ని మమ్మల్ని చిన్న చూపు చూసుకుంటూ ఏ కార్యక్రమాలు పిలవకుండా చాలామందిని ఇబ్బంది పెట్టుకుంటూ టార్చర్ చేసుకుంటూ చేస్తారు. కాబట్టి సరే మాకంటూ సార్ ఉన్నాడు కదా, తన కూడా బీజేపీ కదా, ఆయన కూడా 2 సార్లు మంత్రి చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా. మా కష్టాలని మా అన్నీ తనకు తెలుసు కాబట్టి మీరు మా హుజురాబాద్కు రావాలి సార్ అని చెప్పేసి
కోరడానికి వందలాది మంది తరలిచ్చినాం. మరి ఎలాంటి రియాక్షన్ వస్తుంది మీ ఈటల రాజేందర్ గారి నుంచి? కొంత బాధ ఉంది. అన్ని సంవత్సరాలకు అంత మంచిగా అందరికీ నేను సాయం చేసినాన్ని, నన్ను నన్ను ఓడిపోయినా కదా అనే బాధ ఇంకా ఆయన గుండెల్లో మెదులుతుంది. ఇవన్నీ ఓటమి గెలుపులు సహజమే సార్. ఏదైనా కూడా కొన్ని మలుపుకు కొంత ఓటమి కూడా ముందు ఫ్యూచర్లో కూడా గెలుపుకు నిదర్శనం అన్నట్టు రావాలి సార్ అని చెప్పేసి అంటే ఇంకా పూర్తిగా సహకరించలేదు. 100% హుజరాబాద్లోకి వస్తాడు, హుజరాబాద్ ఆఫీసు పెడతాడు, ఎల్లవేళ అందరి దగ్గరికి వస్తాడు, అందరితో సహాయ సహకారాలు తీసుకొని ఆయన పనిచేస్తాడు. అంటే ఇంతకుముందు మీరు అన్నారు ఎవరో బెదిరిస్తున్నారు మమ్మల్ని, ఫోటోలు పెట్టండి అని చెప్పి వాళ్ళది ఎవరు అతను? ఆ పర్సన్ పేరు మనం ఏమన్నారు వాళ్ళు? ఫోన్లో కాదు, ఏంటంటే ఇక్కడ పాల్గొనుకుంటూ శాంబరిపేటకైతే ఎవరెవరు పోతున్నారు వాళ్ళ ఫోటోలు కావాలంటే దాన్ని నేను ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్తున్నాను. మాకు హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రి ఒకరున్నారు. మాకు హుజరాబాద్ నియోజకవర్గంలో ఓ 7-8 సార్లు ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు మంత్రి చేసిన ఈటల రాజేందర్ గారు ఉన్నారు. మాకు ఏ కష్టం వచ్చినా కూడా స్పందించే మంచి మనస్తత్వం ఉన్న ఈటల రాజేందర్ గారికి హాస్పిటల్ పని పడ్డా, పిల్లల స్కూల్ ఫీజులు కానీ ఏ హెల్పింగ్ ఉన్నా కూడా వీడికి వచ్చి ఏ నాయకులు లేకుండా ఇండివిజువల్గా వచ్చి పని చేసుకపోయే వ్యక్తులు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. వాళ్ళు వచ్చే పని ఏమో సార్తో హెల్పింగ్ కోసం వస్తారు. వాళ్ళు పనులు చేయరు, ఎవరికి హెల్పింగ్ చేయరు. చేసే వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆడికి పోతారని చెప్పేసి వీళ్ళే వర్గాన్ని తయారు చేస్తారు, కొత్త వర్గాన్ని వాళ్ళే తయారు చేస్తారు. మేము అనేది ఏంది, మా జెండా బీజేపీ జెండా, మా వర్గము మోడీ వర్గం. ఇప్పుడు అందరు బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీ వ్యక్తి దగ్గరికి పోతున్నాం కదా, మేము వేరే పార్టీ దగ్గర పోతున్నాం. కుట్ర జరుగుతూ ఉంది అనుకోవచ్చు ఈ విషయంలో. చాలా జరుగుతుంది, బీజేపీలోనే కుట్ర జరుగుతుంది. మరి ఎట్లా చూస్తారు దీన్ని మీరు ఒక నాయకులుగా? నాయకులు అంటే హైకమాండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక మాకు సాధ్యమైనందుకు మేము ఓపిక పడతాను. ఆ ఓపిక సహనం కోల్పోయిన రోజు ముందు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అధ్యక్ష పదవి విషయంలో కూడా ఈటల రాజేందర్కి వస్తాను చాలా మంది ఆశించున్నారు కదా. రేపు అధ్యక్ష పదవి వస్తుంది అనే రోజు నుండి 9:30 వరకు కూడా ఫోన్ వచ్చింది. 9:30 కూడా ఫోన్ వచ్చింది. అక్కడ జరిగే కార్యక్రమం బాధ్యత మీదే అని చెప్పేసి మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. తెల్లారేసరికి చూసారికి స్క్రోలింగ్లో అవి చూసారికి రూపురేఖలు మారినాయి. షాక్ అంటే నిజంగా కత్తిని పొడిచినట్టు అనిపించింది. ఎందుకంటే మనిషిని ఎప్పుడు కానీ వస్తే లేకపోతే ఆశ పెట్టి ఇబ్బంది పెట్టి అంత నర్వస్ గురి అయ్యేదనే మా బాధ. బాగుండే, ఎక్స్పీరియన్స్ ఉన్నది. 2 సార్లు మంత్రి చేసిన ఆయన, 3 ముఖ్యమంత్రులతో కొట్లాడిన వ్యక్తి, అన్ని రకాలుగా అన్ని సబ్జెక్టులు తెలిసిన వ్యక్తి. కాబట్టి రేపు పార్టీ డెవలప్ కోసం రేపు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగిరేసే ఛాన్స్ 100% ఉండేది. కానీ ఒకటేసారి మొత్తం డల్ అయిపోయింది బీజేపీ అనేది. ఆ రోజు అధ్యక్ష పదవి ఇచ్చిన కంచెల్లి బీజేపీ అనేది డౌన్ అయిపోయింది. రైట్గా ఈ అంశం మీదకి వస్తే ఈటల రాజేందర్ని కలిశారు, కానీ అదే బండి సంజయ్ని కలిశారా? మరి కలిసే ప్రయత్నం చేశారు? ఆయన అంత అవకాశం ఇచ్చేది కాదు, ఆయన మన పేర్లు తెలియదు, మనకు ఆయన పిలిచే వ్యక్తి కాదు. స్థాయి క్యాడర్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, మా ఇబ్బందులని మాకు పరిష్కరించండి, మాకు పాత కొత్త క్యాడర్గా చూస్తూ ఉన్నారని చెప్పి బండి సంజయ్తో మాట్లాడే ప్రయత్నం చెప్పి. బండి సంజయ్ గురించి మేము మండల అధ్యక్షుడు విషయంలో పోయినప్పుడే మా చేతిలో ఏం లేదు, హైకమాండ్ చేతిలో ఉంటుంది అని చెప్పారు డైరెక్ట్గా. అంటే నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఒక మండల ప్రెసిడెంట్ ఇవ్వాలంటే జిల్లా అధ్యక్షులు అక్కడ ఉన్న మంత్రి కానీ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇవ్వాలనేది హైకమాండ్కి తెలియదు, ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ పోతేనే వాళ్ళకి తెలుస్తుంది. మండల ప్రెసిడెంట్ విషయంలో ఒక వ్యక్తి చాలా పనిచేసిన మా దగ్గర, ఆ వ్యక్తికి ఇవ్వాలని పోతే నా దగ్గర ఏం లేదని చెప్పేసి మామూలు పంపించేసిండు ఆయన. ఎలాంటి మా బాధ కూడా చెప్పుకునే అవకాశం కూడా మాకేందండి. ఇప్పుడు ఎవరు కానీ పెట్రోల్ దగ్గర పోతారండి, పెట్టే వాళ్ళ దగ్గర పోతారు, సహకరించే వాళ్ళ దగ్గర పోతారు. ఎలాంటి సహాయ సహకారాలు లేని వాళ్ళ దగ్గర పోయి కూడా బాధపడడం కూడా వేస్ట్ అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం. ఏం చెప్తారు ఫైనల్గా? ఈటల రాజేందర్ హుజరాబాద్కి రావాలి, మా బాధలు చూడాలి, ప్రజల్లో మెదలాలి, మళ్ళా
వైభవాన్ని తీసుకురావాలి. మేము కూడా దానికి 100% సపోర్ట్ చేస్తామని చెప్పేసి రాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటాయి? రాకపోతే ఇక దాని పనాలు వేరండి. ఇక ఖచ్చితంగా తీసుకపోలే 100% తీసుకపోలే వారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తారు. తను ఎంపీగా పని చేసుకుంటూ మాకే రమ్మంటారు, వాళ్ళని వదిలిపెట్టమంటలేము మేము. మాకు కూడా కొంచెం టైం ఇయ్యరు అంటున్నాం. వారంలో మాకు కూడా కొంచెం టైం అడుగుతున్నాం. అట్లా ఆ టైంలో మా గారు కూడా వచ్చి వారానికి ఒకసారి 2 సార్లు సండేను నెలకు 3 సార్లు అట్లా అయితే కార్యకర్తలు మీటింగ్ పెట్టినా, ఎవరైనా చనిపోయినా అడిగినా మాట్లాడినా, ఎవరైనా పెళ్ళిలో అవి ఇవో ప్రతి విషయం మాకన్నా లీడర్ల కన్నా ఊళ్ళో పోతే జనాలతో ఎక్కువ మాట్లాడతాడు. జనాలు చొచ్చుకొస్తారు, వాళ్ళ బాధలు కానీ వాళ్ళని కానీ సారీ అడుగుతాడు, ఈటల రాజేందర్ గారు అడుగుతాడు, వాళ్ళకి ఆన్సర్ వీళ్ళే చెప్తారు. పరిస్థితి అన్న ఈటల రాజేందర్ ఇంటి ముంగట ఏదో ధర్నా చేస్తున్నారట, మీరు బీజేపీ కార్యకర్తలు? అందరూ నమస్తే, నా పేరు కరుణాకర్ రెడ్డి అన్న, మాది వేరే మండలం. మేము ధర్నా చేయడానికి రాలేదన్న, ఈటల రాజేందర్ కలిసి మా బాధలు చెప్పుకోవడానికి కష్టం. మాకు హుజరాబాద్లో 20 సంవత్సరాలు మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. మమ్మల్ని మేము హుజరాబాద్ నియోజకవర్గం, మేము అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో రాజేందర్తో ఉన్నప్పుడు హుజరాబాద్ నియోజకవర్గ సెక్రటరీ చేసిన నేను. ఈ రోజు మాకు భారతీయ జనతా పార్టీలో జైన్ కాంచి మాకు బూత్ స్థాయి 10 కూడా రాలేదన్న. బూత్ స్థాయి 10 హుజరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియోజకవర్గంలో సెక్రటరీ చేసిన నేను. మాకు బూత్ స్థాయి కూడా ఇవ్వలేదు. ఏ విధంగా ఈ పార్టీలో ఉండాలి? సంజయ్ అని వస్తాడు, మా ఎంపీ బండి సంజయ్ గారు వచ్చారు. మొన్న వేనవంక మా మండలం హెడ్ క్వార్టర్ వచ్చిండు, ఏది మా సీసీ రోడ్ ఓపెనింగ్ వచ్చిండు. ఈటల వర్గం సంజయ్ వర్గం అని ఈటల వర్గానికి ఒక్కరు కూడా చెప్పలే. రమ్మని మాకు ఏంటి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, మా ఎంపీ కదా, మా స్థానిక ఎంపీ, మేము భారతీయ జనతా పార్టీలో మా ఎంపీ వస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలని వద్దా? ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఈ పార్టీలో ఉండాలన్నా వద్దా? అసలు ఉండమంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. అది మన అవమాన పరిస్థితి ఉందా? అందరూ ఆత్మగౌరవం కోసమే పోరాడతాం కదా. మాకు పిలువరు, బండి సంజయ్ అయితే పిలువరు, మా జిల్లా అధ్యక్షత పిలువరు. అసలు ఒక విషయం జరిగితే బూత్ స్థాయి నుంచి ఇప్పుడు ఈటల వర్గంలో ఉన్న వాళ్ళంతా సర్పంచులు, ఎంపీడీసీ. ఇదే సంజయ్ అన్న వర్గం నుంచి ఒక్కరు కూడా సర్పంచ్ లేరు. మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ కూడా ఓడిపోయారు. అంటే అక్కడంతా ఈటల రాజేంద్ర ఉండడం వల్ల పేరుతోనే ఆ సర్పంచ్ వాళ్ళందరూ కూడా గెలిచారు. ఈటల రాజేందర్ ఏ వాటే గెలిచిన రేపు పొద్దున ఈటల రాజేందర్ గారు వచ్చి ఒక 10 రోజులు మా క్యాంపెయినింగ్ చేస్తే 100% మళ్ళీ హుజరాబాద్లో 4 జడ్పీస్ ఉంటే 3 జడ్పీస్ కైవసం చేపిస్తాడు ఈటల రాజేందర్ వచ్చి ప్రచారం చేస్తేనే. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం, సంజయ్ అన్న ఎంతమంది గెలిపిస్తాడు ఛాలెంజ్ కడుతున్నాం. సంజయ్ అన్న గెలిపి మనం రాజేంద్ర లేకుంటే రాజేంద్ర ఛాన్స్ ఇవ్వని 3 గెలిపి ఛాలెంజ్ కడతారు. రాజేంద్ర వచ్చి లేదు క్యాడర్ ఎక్కడ అన్న, 20 సంవత్సరాలు ఎమ్మెల్యే అన్న క్యాడర్ అన్న. సంజయ్ అన్న మా ఎంపీ, ఈటల రాజేందర్ మా మాజీ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ ఎంపీ అన్న. ఈటల రాజేందర్ గారు సంజయ్ కుమార్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి, అక్కడ కాన్సెన్స్ ఎమ్మెల్యే అంత ఎమ్మెల్యే పోటీ ఓడిపోయింది ఈటల రాజేందర్. వస్తే ఫ్లెక్సీలలో బొమ్మ పెట్టద్దా అన్న, బొమ్మ పెట్టద్దని అంటే మేము వాళ్ళని అడిగినాం. మా రాజేంద్ర బొమ్మ ఎందుకు పెట్టారంటే అధిష్టానం నుంచి ఆదేశాలు అంటే, అధిష్టానం ఎవరు? ఓడిపోయింది కదా ఎమ్మెల్యే పోటీ చేసింది కదా, ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా అన్న? నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈటల రాజేందర్, ఆయన బొమ్మ పెట్టద్దా అధిష్టానం ఆదేశాలంట. ఎక్కడ ఆదేశాలన్నా? మొన్న మా సంజయ్ అన్న మాట్లాడి వర్గం లేదు ఒక్క మాట, సంజయ్ అన్న ఒక మాట అనిపో. ఈటల కూడా మా వర్గం, ఈటల రాజేందర్ నేను ఒకటే వర్గం, ఇద్దరు ఒకటే ఎంపీ పనిచేస్తాం. ఒక వ్యక్తి కోసం పనిచేసే వ్యక్తి కోసమే కదా పనిచేసేది, మేము వ్యక్తి కోసమే కదా వచ్చింది ఈ పార్టీలకు. 2 వర్గాలైంది ఇప్పుడు, బండి సంజయ్ ఈటల రాజేందర్ ఇద్దరైనా బీజేపీ వర్గమే కదా, బీజేపీ నాయకులే ఎంపీగా మంత్రులుగా పనిచేస్తా ఉన్నారు. ఈ వర్గాల్లో చీలిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? చెప్తున్నా కన్నా మాకు సంజయ్ అన్న వస్తే మాకు ఇంటిమేషన్ ఈటల వర్గాన్ని చెప్పొద్దని ఇండైరెక్ట్లీ అధిష్టానం చెప్తారు. ఈటల వర్గం మాకు రావద్దు, ఈటల వర్గాన్ని పిలవద్దు. సంజయ్ అన్న ఈటల వర్గానికి బీఫామ్లు ఇవ్వద్దండి. అసలు మేము హుజరాబాద్లో మేము కూడా ఓట్లు వేసినామన్నా, మేము కూడా తిరిగినామన్నా. మేము ఓట్లు వేస్తేనే కన్నా సంజయ్ అన్న గెలిచింది. సంజయ్ అన్న ఏమని మాట్లాడుతుండు? ఇది పార్టీ కోసమే పనిచేయాలి, వ్యక్తి కోసం. వ్యక్తి లేదు, వ్యక్తి లేకపోతే మాకు అసలు పార్టీతో సంబంధం లేని వ్యక్తి వచ్చి మాకు ప్రచారం చేస్తే బయటకు వెళ్తాం అన్న. సర్పంచ్లకు వెళ్తాం, వార్డు మెంబర్కి వెళ్తాం, జడ్పీసీకి గెలిపిస్తాడు, ఎంపీపీలకు గెలిపిస్తాడు అన్న. ఈయన లేకపోతే మేము అసలు వార్డు మెంబర్ కూడా గెలవాలి. నేను రాకపోతే వార్డు మెంబర్ పోటీ చేసి వేస్ట్. మేము ఈటల రాజేందర్ రాకపోతే హుజరాబాద్ రాకపోతే మేము పోటీ చేసి వేస్ట్ అన్న, అంతే. లేకపోతే పోటీ ఏం అసలు అవసరం లేదు. అది ఇప్పుడు రాజేంద్ర అన్న ఉండుమంటాడా, మనకి సైలెంట్ ఉండుమంటాడా అంటే? ఇప్పుడు రాజేంద్ర పార్టీ మారవడమే అంటే పార్టీ కోసం కష్టపడుతున్నాం అన్న. కష్టపడతాం, విలువ లేని కాడ ఉండు వేస్ట్ అన్న, అవునా కదా అన్న? సంజయ్ అన్న వస్తే విలువడు, హుజరాబాద్ గత విలువడు, వేలమ్మ గత విలువడు, సైకిల్ పంపిణీ చేసిన సంజయ్ అన్న. సైకిల్ పంపిణీ కూడా ఈటల వర్గానికి ఇంటిమేషన్ లేదు. ఎందుకన్నా దేనికోసం అడిగారా? ఇదే అంశాన్ని బండి సంజయ్ గారిని అడిగే ప్రయత్నం చేశారు అన్న. మేము ఈటల వర్గం అని చెప్పి మా రాజేంద్ర అన్న మాకు మండలం అంతకుముందు రాక వాళ్ళే ఉన్నారు. మా ఓట్లు మళ్ళీ అంతకుముందు ఈటల రాజేందర్ రాకముందు వాళ్ళకి 2800 ఓట్లు అన్న, 2800 ఓట్లు ఎమ్మెల్యే పోటీ చేస్తే 2800 ఓట్లు వచ్చినాయి. మేము ఒక్కసారి ఉప ఎన్నికలలో గెలిచినాం. మరి మొన్న 65,000 ఓట్లు వచ్చాయి మాకు. మా రాజేందర్ అన్న మా మండల పార్టీ అధ్యక్షులకు సిఫార్సు చేసిండు. మా వర్గం ఉంటుంది, కులకులు చెప్తాను. ఈటల వర్గం సంజయ్ వర్గం కాన్సెన్స్ నడుతుంది. మా వర్గం నుంచి ఇప్పుడు మాకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలం 2 మండలాలు కానీ మాకు ఛాన్సెస్ ఇవ్వదానా? ఒక్కరు కానీ ఇవ్వదానా? మా రాజేంద్రాన్ని ఇచ్చి గిలకి జిల్లా అధ్యక్షునికి అసెంబ్లీ కన్వీనర్తో పంపించిండు. మా ఎంపీ గారు చింపేసిండట నా పేర్లు.
ఈటల వర్గానికి ఒక్కరు కూడా ఇవ్వద్దని ఎందుకన్నా ఇది పార్టీ కోసం నీకు కావాల్సి పార్టీ బలపడాలన్న ఈటల వర్గం సంజయ్ వర్గం పక్క పార్టీ బలపడుతున్నాయి కన్నా రేపు వచ్చే ఎలక్షన్ స్థానిక సంస్థలు మనం గెలిస్తే రేపు జెండా ఎగిరేస్తాం. కార్యకర్తల మీద కోపమా ఈటల మీద కోపమా? ఆయన కార్యకర్తల మీద కోపం, ఈటల మీద కోపం. ఈటలతో తిరగదు, ఈటలతో షామిలిపేట ఎవరు పోవద్దు, ఈటల దగ్గర పోవద్దు, ఈటలను పక్క పెట్టాలి. ఈటల దగ్గర వస్తే మాకు పని చేయం. అదే ఎవరు చెప్తున్నారు ఇదంతా? అధిష్టానం అన్న, అధిష్టానం. మా మండల పార్టీ ప్రెసిడెంట్ మాకు ఇంటిమేషన్ ఇవ్వడు. మా మండలం పార్టీ ప్రెసిడెంట్ అంటే అందరిని కలుపుకుపోయేటోళ్ళు ఉండాలి. మా మండల పార్టీ ప్రెసిడెంట్ వారు మాకు ఒకసారి ఫోన్ కూడా వేయలేదు అన్న, ఏ విధంగా ఎట్లా నడుస్తుంది పార్టీ కోసం, పార్టీ ఎట్లా చేయాలి. ఇప్పుడు స్థానిక సంస్థలు అన్ని పార్టీలు హోరా హుషారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ అధికారం లేదు. ఇప్పుడు ఉన్న 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ మాది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో జెండా కొడదానికి గీ కొట్టు కూడా జెండా ఎగరేస్తామన్నా, మనమే పొడుచుకుంటున్నామన్నా. అంటే మీరు చెప్పినట్టు చూస్తే ఇట్లా వర్గాలుగా చీలిపోతే హుజరాబాద్ లో బీజేపీ ఖతమైపోయే అవకాశం ఉంటుంది. 100% ఉంటుందన్న. హుజరాబాద్ లో ఈటల రాజేందర్ రాకపోతే వచ్చే ఎలక్షన్లలో అసలు రేపు స్థానిక సంస్థలో ఈటల రాజేందర్ ప్రచారం చెప్తే వాళ్ళని గెలవ పోటీ కూడా చేయమన్నా. ఇప్పుడు ఇది కూడా ఒక విషయం చెప్తున్నా, ఛాలెంజ్ అనుకుంటారు, దయ అంటారు, దండం అనుకుంటారు. ఈటల రాజేందర్ రాకపోతే హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క జెడ్పీసీ గెలిపించి చూపెట్టమన్నారు అన్న. ఇట్స్ ఛాలెంజ్. ఒక్క జెడ్పీసీ 4 జెడ్పీసీలు ఒక్కరు గెలిచే ఛాలెంజ్ కడతాను. బీజేపీ అధ్యక్షులకు ఇస్తారు, మీ అధ్యక్షులకు ఇస్తే మా వర్గాల అంటే వాళ్ళకి ఇస్తున్నాం అన్న. మా రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షులతో మేము అంత పెద్దోళ్ళం కాదు, ఆయన దగ్గర వేటోళ్ళం కాదు కదా. మమ్మల్ని ఎవరు పక్క పెడతారు, ఈటల వర్గాన్ని పక్క పెడతారో వాళ్ళకి చెప్తున్నాం అన్న. ఒక్కరిని గెలిపించుకోమని చెప్తున్నాం అన్న. ఒక్కరు చాలు, 4 కాదు ఒక్కరు. అదే ఈటల ఛాన్స్ ఇరి 3 గెలిపితే ఛాలెంజ్ కడతాం అన్న. మాకు హుజరాబాద్ అదే ఈటల అన్న. ఒక్కసారి ఓడిపోతే మాకు ఈటలందరూ ఫోటోలు పెట్టద్దు, ఈటలందరూ రావద్దు, ఈటలందరికి ఇక్కడ ఏమున్నది. మల్కాజిరికి వెళ్తాను. మన కొడంగల్ రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, వచ్చిండు మల్కాజిలో గెలిచిండు అన్న. ఆయన మళ్ళీ ఎక్కడికి పోయిండు అన్న, కొడంగల్ పోయి గెలిచిండు అన్న. అది మాది అడ్డా, వీళ్ళది అడ్డా. ఇప్పుడు ఈటల వర్గాన్ని పంపించాలి, వాళ్ళ వర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పించుకుందాం, అది ఇష్టం, అది ఆలోచనలే కావచ్చని ఈటల ఇండిపెండెంట్ గెలిచినా కూడా ఈటల హుజరాబాద్ అడ్డా అన్న. 100% 1000% చెప్తున్నా. ఈటల రాజేందర్ అడ్డా, హుజరాబాద్ అడ్డా. కొడంగల్ వేణు అన్న ఒక మాట అన్న. ఇప్పుడు మన సంజయ్ అయినా వస్తాను ఒక ఇంటిమేషన్ రాజేంద్ర అక్కడ ఓడిపోయినా కూడా ఫోన్ అని చేద్దానా, ఫోన్ చేయకుండా పర్లేదన్నా. మన హుజరాబాద్లో ఫ్లెక్సీ కూడా పెట్టలేదన్నా, ఫ్లెక్సీలో బొమ్మ. అంటే ఆయన ఎంపీ కాకుండా ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కదా అన్న, దేశ నాయకుడే కదా మావాడు. ఒక ఎంపీ కానీ ఎంపీ ఫోటో కూడా పెట్టకపోతే ఎందుకన్నా, ఉంటేంది లేకుంటేంది అన్న పార్టీలో అని మా ఆలోచన. అదే నా పరిస్థితి హుజరాబాద్లో. మాకు ఆత్మగౌరవం కావాలి, మా రాజేంద్రాన్ని హుజరాబాద్ రావాలి. నెలకు ఒక 5 రోజులన్నా హుజరాబాద్ ఉండాలి. హుజరాబాద్ లేకపోతే మేము ఉండి కూడా వేస్ట్ అన్న పార్టీలో. మాకు అన్న మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నామన్న మా ఇది రాజేందర్తో. మాకు సంజయ్ వరకు ఇంకా ఓటు మాత్రం వేసినాం. మేము ఒకసారి రాజేందర్ పోతే ఇట్లా వర్గం అనమాట. ఎటు పోమంటారు అన్న. మా పార్టీ పేరెంట్ వీళ్ళు, మమ్మల్ని జిల్లా అధ్యక్షుడు వీళ్ళు ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. మాకేమన్నా అంటే షామిరిపేట కథ కూడా పోవద్దు అంటారు అన్న. మీకు షామిరిపేట ఎంపీ దగ్గర మీరేం పని చేసుకుంటే షామిరిపేట పోయినందుకే కానీ అంత పంచాయతీలు అసెంబ్లీ కన్నా ఎందుకు రాజీనామా చేసిండు అన్న. అందుకే అన్న నీకు ఈటలతో లింకప్ లేదు, ఈటలను ఇంతనే బొంద పెట్టాలి, హుజరాబాద్ రాకుండా వేయాలి, ఈటల వర్గాన్ని ఇళ్ళకి పంపించాలి. ఈటల వర్గం ఇక్కడి నుంచి పోతే వాళ్ళ వర్గాన్ని నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసుకుంటారు వాళ్ళు. అలా నడుస్తుంది అన్న రాజకీయం హుజరాబాద్లో. ఈటల రాజేందర్ అన్న మాకు హుజరాబాద్లో ఈటల రాజేందర్ వర్గాన్ని మొత్తం కర్మారుగు చేస్తాను. బండి సంజయ్ గారు కానీ ఈ మధ్యలో ఈ తోడు దొంగలు ఈ శంకుస్థాపనలు అని సిమెంట్ రోడ్డు పోసినాం అని బండి సంజయ్ వీళ్ళిద్దరూ తోడు దొంగలు కలిసి ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నను హుజరాబాద్కు రానియద్దు, హుజరాబాద్కు వస్తే ఎక్కడ నాకు అడ్డవుతాడో, నేను కర్నాల ఎమ్మెల్యేగా గెలవను, ఎట్టి పరిస్థితుల్లో హుజరాబాదే నాకు ఛాన్స్ అనుకొని బండి సంజయ్ ఇది ఒక వర్గపోరు సృష్టించి ఎందుకు అదే మీ బీజేపీ పార్టీలోనే కొంతమంది మండల అధ్యక్షులను మండల నాయకులని ఈటల వర్గం అని చెప్పి పక్కకు పెడతా ఉన్నారంటూ ఆవేదన చెందుతా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మొన్న జరిగిన పార్టీ సభ్యత్వం కానీ, పార్టీ ఎలక్షన్ కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, బూత్ అధ్యక్షులు కానీ, పన్నా ప్రముఖ మెంబర్ కానీ ఈటల వర్గానికి సంబంధించిన ఒక్క క్యాండిడేట్ బూత్ అధ్యక్షుడు కానియలేదు. ఒక్క క్యాండిడేట్ను కూడా బూత్ అధ్యక్షుడిని కానియలే, మండల ప్రెసిడెంట్ కానియలే, పన్నా ప్రముఖుల వెటనీయలే. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఈటల వర్గం ముందుకు వస్తే నేను వెనక పోతా. బండి సంజయ్ ఏంది ఈటల రాజేందర్ బురద తల్లి హుజరాబాద్కు రాకుండా చేస్తే నా కర్నాటక జిల్లాలో నాకు అడ్డు ఉండదు. ఈ బీసీ నాయకుని ఈటల రాజేందర్ గురించి రాష్ట్రం మొత్తం ఎరికే. 25 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రతి ఒక్క గ్రామం ఎరికే తెలంగాణలో. ఆయన గురించి అందరికీ ఎరికే. 2 సార్లు మంత్రి పదవి చేసిండు. ఈయన ఎక్కడికి ముంగడికి పోతే నేను ఎక్కడ వెనక పడుతున్నావు అనే ఆలోచనతోటి
దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ రోజు ఇలా ఈటల రాజేందర్ అనగదొక్కడం జరుగుతుంది. బీజేపీ పార్టీలోనే ఒకరు ఎంపీగా ఉన్నారు, ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు పడట్లేదు వాళ్ళకి వాళ్ళు మళ్ళీ బీసీ నాయకులు పైగా ఇద్దరు బీసీ. ఇప్పుడు రాష్ట్ర నాయకుల నుంచి జరుగుతుందా, జిల్లాల నుంచి జరుగుతుందా? బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి, ఆయన తెలియదా? ఒకసారి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు చేసినాడు, తెలుసా? తెలుసుంటా తెలియదు. నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన హుజరాబాద్ ప్రజలు నాకు ఓట్లు వేయలేదు, హుజరాబాద్ ప్రజలు నన్ను ఓడించే ప్రయత్నం చేసినంటే ఎవరిని అడిగిన? ఈటల రాజేందర్ అన్నట్టే కదా. మమ్మల్ని అన్నా ఈటల రాజేందర్ అన్నట్టే, ఈటల రాజేందర్ అన్నా మమ్మల్ని అన్నట్టే. అంటే ఎంత దుష్ప్రచారం చేస్తుండే ఒకసారి బండి సంజయ్ గారు మీరే ఆలోచించాలి. మీడియా ద్వారా వాళ్ళకి పక్కా చెప్తున్నాం, ఇది ఇక్కడితో ఆగదు. ఈటల రాజేందర్ని అనగదొక్కాలంటే ఆయన ఎంత అనగదొక్కితే అంత పైకి లేస్తాడు. ఈటల రాజేందర్ గురించి అందరు రాష్ట్ర ప్రజలందరూ ఒక్క హుజరాబాదే కాదు, రాష్ట్రం మొత్తంలో కుట్ర చేస్తున్నారు. ఈ బండి సంజయ్ అనే వ్యక్తి, ఈ ఈటల ముదిరాజు వ్యక్తి, బీసీ నాయకుడు, బలమైన నాయకుడు, ఈ పార్టీలో ఎదిగితే నేనెక్కడ డౌన్ అవుతాను అనే ఆలోచనలోనే చేస్తుండడు తప్ప ఇది వేరే కాదు. దీన్ని ముందుకు తీసుకుపోతారని అధ్యక్షుల దగ్గర కానీ ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రం కూడా పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగది. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎంత గొప్పోడో అందరికీ తెలుసు, కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు కూడా తెలుసు. ఇది అక్కడికి కూడా వెళ్ళింది. ఇప్పుడు మీకు మీడియా ద్వారా చెప్పకూడదు, కానీ ఇది కేంద్రం కూడా వెళ్ళింది. కేంద్రం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మీరు నియోజకవర్గం మాది విలేజ్ వినవంక మండల్ ఇల్బాక గ్రామం. మా ఊళ్ళోనే మాడ గౌతమ్ రెడ్డి అని అసెంబ్లీ కన్వీనర్ మా విలేజ్లో. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఆ ఊళ్ళే ఒక అబ్బాయి చనిపోతే జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి గారు, వాళ్ళకు సంబంధించిన బండి సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళే వచ్చి పరామర్శించిపోయాడు. అంటే సొంత విలేజ్ అసెంబ్లీ కన్వీనర్, సొంత విలేజ్కి వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పకపోతే ఎక్కడ పార్టీ అసలు హుజరాబాద్లో పార్టీ ఎక్కంచెలు వచ్చింది? ఈటల రాజేందర్ లేని బీజేపీ ఎక్కడిది? అంతకుముందు ఈటల రాజేందర్ లేక ముందుకు బీజేపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పుప్పాల రఘుకు 1600 ఓట్లు వచ్చినాయి. ఈరోజు 65,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఈటల రాజేందర్ వచ్చేప్పటికే కానీ నీకు బీజేపీలో హుజరాబాద్లో నీకు ఇంత వచ్చింది, వేరేగా లేదు కదా. అందుకే మేము ఒకటి మీడియా ద్వారా చెప్తున్నాం, ఈ దుష్ప్రచారాలు మానుండి ఐక్యంగా ఉండాలనే ఈటల రాజేందర్ అన్న మమ్మల్ని ఎప్పుడు మీరు లొల్లులు పెట్టుకోరు, ఇలా వర్గపోరు అని అన్నాడు. మమ్మల్ని ఇలా ఈ రోజు కూడా ఇక్కడికి రాకూరి, మీరు అనవసరంగా రాకూరు అంటేనే మాకు ఆవేదన ఉన్నది సార్, మేము అందుకే వస్తున్నామని. ప్రచారం కూడా వినిపిస్తాం, కావాల్సుకుని కార్యకర్తలను తెప్పించుకుంటుండు ఈటల రాజేందర్ అంటూ కూడా బండి సంజయ్ వర్గం నుంచి కొంత ఏదో సమాచారం. బండి సంజయ్ వర్గం నుంచి మీరు అంటాను కరెక్టే, కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడు మనుషులను దగ్గర తీసుకుని పైసలు పెట్టి తీసుకొచ్చుకునే వ్యక్తి కాదు, ప్రజలలో ఉండే మనిషి. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈటల రాజేందర్ అనే వ్యక్తి ప్రజల నుంచి పుట్టిన మనిషి, ప్రజలనే ఉంటాడు తప్ప ప్రజల్ని పైసలు పెట్టి తీసుకొచ్చుకునే గుణం లేదు, రాదు కూడా. సార్ ఈటల రాజేందర్కి సంబంధించి వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. ఇబ్బందికే గురవుతున్నాము. ఎందువల్ల అంటే వాళ్ళు పాత బీజేపీ కొత్త బీజేపీ అనేది ఓ వర్గాన్ని తీసుకొచ్చారు. ఎలక్షన్లో మేము 2001 నుంచో ప్రజల్లో తిరుగుతున్నాం, ఉద్యమం చేసినాం, అన్ని చేసినాం. రాజేందర్ గారితో ఆయన ఏ పిలుపునిచ్చినా కూడా మేము వెనకాడకుండా పనులు చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు ఈటల వర్గం అనేది ఇక్కడ ఉండకుండా చేయాలా, ఈటల వర్గం అనేది మొత్తం బండి సంజయ్ వర్గం ఉండాలా అని వాళ్ళ పదవులు వాళ్ళకే, బూత్ కమిటీ అధ్యక్షులు కానీ, శక్తి ఇన్ఛార్జీలు కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా స్థాయిలో కానీ ఏ ఒక్క పదవి కూడా ఈటల వర్గానికి ఇవ్వడం లేదు. ఇన్ఫర్మేషన్ మొన్న రీసెంట్లీ బండి సంజయ్ గారు సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది కాన్స్టిట్యూషన్ మన మొత్తం ఆయన మన కాన్స్టిట్యూషన్ మొత్తంలో. అప్పుడు కూడా ఒక్క బీజేపీ కార్యకర్త బూత్ అధ్యక్షుడు కానీ, శక్తి ఇన్ఛార్జ్ కానీ, మండల ప్రెసిడెంట్ కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని పాల్గొనడం ఇవ్వడం లేదు. ఈటల రాజేందర్ అనే మనిషి ఇతను అని అనుకుంటే వాళ్ళు మమ్మల్ని ఎక్కడికో చూడడం జరుగుతుంది. ప్రతి ఎలక్షన్లో కూడా మమ్మల్ని ముందుంచడం జరుగుతుంది. ఏదైనా వారికి దగ్గరికి ఏదన్నా వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ముందుండి లట్కని అందుకొని నోట్లో వేసుకొని తినే రకంగా వాళ్ళు తయారయ్యారు. కనుక మా పరిస్థితి ఏందన్నా అని మేము ఇక్కడ రావడం జరిగింది. మేము అందరం కూడా సొంతంగా వెహికల్స్ పెట్టుకునే రావడం జరిగింది. మమ్మల్ని వాడు దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే ఈటల రాజేందరే పైసలు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా వాయిస్ అంతా వినిపిస్తాడు, రాష్ట్ర స్థాయిలో వినిపిస్తే నాకు పెద్ద పేరు వస్తుందనే ఉద్దేశం మీద చేస్తున్నారు. ఆయనది పాత్ర ఎలాంటి పాత్ర లేదు ఇందులో. మేము మా సొంతంగా డబ్బులు పెట్టుకొని రావడం జరిగింది, మా బాధలు వినిపించుకోవడం జరిగింది.
అంటే ఏం జరుగుతుంది, ఎందుకు మీకు వర్గపోరు వస్తూ ఉంది నిజంగానే? అంటే మీరు మీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు బండి సంజయ్ వర్గం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది, ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన ప్రోటోకాల్స్ కూడా మమ్మల్ని పిలవట్లేదు ముఖ్య నాయకులను కూడా అని చెప్తా ఉన్నారు. అదేనండి, ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్ ఉద్యమం నుంచి వచ్చినాం కాబట్టి బీజేపీ జెండా మాది. మీరు బీజేపీ ఫస్ట్ నుంచి మోసినాం కాబట్టి మాకే పదవులు ఉండాలనే ఆలోచనతో వాడు మాట్లాడుతున్నారు. జనంలో వాళ్ళకి ఏమంతా పెద్దగా ఓట్లు వేయించుకునే అంత శక్తి లేదు, కానీ కాకపోతే ఏంటంటే మమ్మల్ని తొక్కడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంతే. మాకేం హామీ రావాలి. మేము బీజేపీ నరేంద్ర మోడీ అంటే మాకు అమితమైన ప్రేమ. దేశం లోపలే ప్రపంచాల లోపలనే ఆయన మొత్తం ఒక నెంబర్ 1 వ్యక్తి అతను. ఆయన నీడలనే మేము పనిచేస్తాం, పార్టీలోనే పనిచేస్తాం. కానీ కాకపోతే మాకు హామీ, మాకు అనేది ఒక గుర్తింపు అనేది ఉండాలి. గుర్తింపు అంటే ఎలా, అయ్యో కార్యకర్త మనవడేరా అని చెప్పి అని పిలిచి మమ్మల్ని దగ్గర తీసుకునే అంతే తప్ప మాకేం వేరు పదవులు కానీ లేకపోతే మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ ఎంపీపీలు ఇవన్నీ కావాలని మేము కోరుకోవట్లేదు. దానికోసమే ఇక్కడ దాకా బండి సంజయ్ గారికి మమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు కలుపుకొని మమ్మల్ని అందరినీ కూడా పాత వర్గం కొత్త వర్గం కాకుండా అంతా మనమే అనే ఉద్దేశంతో మాట్లాడి మమ్మల్ని దగ్గర తీసుకుంటే మేము ఆయన కిందనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కింది కార్యకర్తలే కలవనివ్వట్లేదు బండి సంజయ్ గారిని. కనుక మేము ఎవరితో చెప్పుకోవాలి గోడు, అక్కడ దాకా మా వాయిస్ ఎక్కడికి పోవాలా, పోవట్లేదు. మండల ప్రెసిడెంట్ వాడేనే, శక్తి ఇన్ఛార్జీలు వాళ్ళేనే, బూత్ కమిటీలు వాళ్ళేనే. కనుక మాకు ఎవరు కూడా అక్కడ దాకా వాయిస్ పోనిచ్చే అవకాశాలు లేవు. గంగాడి కృష్ణారెడ్డి కూడా దీనిలో పెద్ద ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ కుట్రలో భాగంగా ఆయనే. ఈ ఈటల వర్గాన్ని మొత్తం తొక్కేసాలి, ఈటల అనేది హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ లో వినబడకూడదు అనేది ఆయన వాయిస్. ఏం జరుగుతుంది? ఈటల రాజేందర్ ఇంటికి ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనను 2 సార్లు మంత్రి చేసిండు. ఉద్యమం మంత్రి చేసిన సుధా ఆయన పేదల కొరకు జనాల కొరకే డబ్బు సంపాదించడానికి ఆస్తి కొరకు కాదు. జనాలు బాగుపడాలి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి, కొంత తెలంగాణ వ్యవసాయం రైతులు బతకాలి, తెలంగాణ ప్రజలనేది ఆర్థికంగా ఉండాలి. మరి గుట్టలు ఉండటువంటి మొత్తం పంటలు ఎండిపోతాయి, దాని నీటి నివారణలు కావాలి. అన్నిటికీ తెలిసి పేదరికంతో నచ్చిన ఈటల రాజేందర్ ఆర్థికంగా అందరికీ సమాధానం చెప్పేందుకు కొరకు ఎదిగింది. ఆయన మూలవానం ఉన్నది కాబట్టి ఇదంతా ప్రజలకు వివరించి చెప్పాలని ఒక రాజకీయంలోకి వచ్చిండు. రాజకీయంలోకి వచ్చి తెలంగాణ కొరకు ఎన్నో రోజులు కొట్లాడి తెలంగాణ వచ్చినాక కొంతమంది బీజేపీ అట్టాడుకోవడంలో 15% ఉన్న బీజేపీని అట్లా లేపి 33%, 35%, 36% పెంచిన ఈటల రాజేందర్ జనాలు, ఆయనకున్న అభిమానులు ప్రతి కాన్స్టిట్యూన్లా 30,000 నుంచి 30,000, 35,000 జనాభా ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఆయనను కావాలనుకునే వారు ఎవరు కానీ అది ఆ ప్రభుత్వానికి అట్లా నిల్చుండబెట్టింది. అసలు ఏం జరుగుతుంది? బండి సంజయ్కి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కేంద్ర మినిస్టర్ అయిండు, సహాయ మినిస్టరు. ఆయన తిరుగుతాడు. ఆయనకి ఉన్న నాయకులు కొంతమంది డబ్బుల కమ్ముడు పోయి అంటే అంతకుముందు గతం పట్టిస్తున్నాడు. వీడు మావోడు కాదు, వీడు బీజేపీ మనిషి కాదు, ఈయన ఈటల రాజేందర్ మనిషి, ఈయన సారయ్య మనిషి, సదయ మనిషి అని అది కింది క్యారెక్టర్ చేస్తుంది. బీజేపీ క్యారెక్టర్ కింది క్యారెక్టర్ చేస్తుంది. మేము వెనకడ సంది కొట్లాడుతున్నాం, మేమే ఉండాలి కానీ మీరే ఉండాలి. మీరే ఉండండి. మీరు నలుగురు వేస్తే మీరే వేసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఓట్ల ప్రపంచం. కానీ ఆ 15 మంది వేసుకుంటే ఎమ్మెల్యేలకు వెళ్తారు, ఎంపీలకు వెళ్తారు, జెడ్పీటీసీకి వెళ్తారు, సర్పంచ్కి వెళ్తారు. దాని కొరకే మేము అందరం కలిసి ఈటల రాజేందర్ను మళ్ళా మా హుజురాబాద్కు పాత కాన్స్టిట్యూషన్ రాండి, మీరు ఓన్లీ ఆఫీస్ ఓపెన్ చేస్తే చాలు, మాకు అండా ఉండాలని చేస్తున్నాం. సొంత పార్టీ కార్యకర్తలే మీ ఈటల రాజేందర్ వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అది బండి సంజయ్కి సంబంధించిన వర్గం 100% అది బండి సంజయ్ తెలుసో తెలియదో మాకు తెలియదు. కానీ ఆయన తెలిసి చేస్తారా తెలియజేస్తారా మాకు తెలియదు. మరి బండి సంజయ్నే కలిసే ప్రయత్నం బండి సంజయ్ దగ్గరికి ఎందుకు పోనిస్తారు? మమ్మల్ని పోనీయారు కదా. ఇప్పుడున్న కార్యకర్తలు ఆయనతో పరస్కరిపోతా నమస్తే అన్నాడు, ఆడి పోతే పోలీసు వాళ్ళు నెట్టేస్తారు. ఎట్లా పోతాం? ఎట్లా వెళ్తుంది? మాది అపాయింట్మెంట్ ఒక జమ్మికుంట మాజీ మార్కెట్ డైరెక్టర్ చెప్పుకున్న సుధా ఇంచలేదు. అంటే ఆయన దగ్గర పోనీయారు కదా. ఏం చేస్తారు? నెట్ వేసినాక తెలివి లేదా బుద్ధి లేదా ఎట్లా నెట్టుకొని వస్తానంటారు. అట్లా నెట్టుకుని నాయకుడు అన్నట్టు గుర్తించి రమ్మనాలి. నాయకుడు అన్నట్టు గుర్తించి రమ్మన్న నాయకుడినే ఎప్పుడు ప్రజలు అంటుంటారు. గుర్తించని నాయకుడిని ఎవరు ఇప్పుడు ఏం చేస్తారు? అడ్డిగుడ్డిగా నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీ అంటే మాకు ప్రాణం.
నరేంద్ర మోడీ అంటే ప్రాణం. నరేంద్ర మోడీ కొరకు పని చేస్తాం, చేయాలంటలేం. వీళ్ళు చేయబట్టి మేము చేస్తాం, పోతాం. ఎందుకు పోతాం అంటే ఇక్కడ అవకాశం ఇస్తలేదు. మేము చూస్తే 20 ఏళ్ళ సార్లు చేస్తాను, సర్పంచ్ కావాలంటే ఎంపీటీస్ కావాలంటే మేము ఎన్నో సార్లు చేస్తాను అంటే అది ఎట్లా సాధిస్తాం? జనాలకు ఎవరు పని చేస్తే వాళ్లకు పట్టం కట్టాలి. మరి ఇదే విధంగా ఉంటే రేపటి నాడు హుజురాబాద్లో బీజేపీ పరిస్థితి ఏంది? హుజురాబాద్ బీజేపీ పరిస్థితి అంటే వాళ్ళు చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? అది ఇప్పుడున్న నాయకులు చూసుకోవాలి, అది ఇస్తాను వాళ్ళు చూసుకోవాలి. మనం ఏం చేస్తాం దాని కొరకు? మేము ఈటల రాజేందర్ ఎటు సపోర్ట్ చేస్తాం, ఈటల రాజేందర్ కూడా చేస్తాం, నరేంద్ర మోడీకి చేస్తాం. రేపు మా వాళ్ళు సుద్ధా కొంతమంది 20 ఏళ్ళ సార్లు తిరిగిన వాళ్ళు ఉన్నారు, కష్టపడ్డాను. వాళ్ళకు సుద్ధా జడ్పీటీసీ రావాలి, ఎంపీటీసీ రావాలి, సర్పంచులు రావాలి. నువ్వు ఏం చేస్తావు? మేము నీతో ఉంటే ఏం చేస్తాం? బీఫామ్ ఇవ్వవు కదా. అది మా వాళ్ళే చేసిన బీఫామ్ ఇస్తే మేము ఇన్ని రోజులు చేసిన కష్టమే వచ్చాయి. పార్టీ విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందండి. ఆయన చేసుకుంటే విచ్చితం అవుతుంది. అట్లా ఎట్లా అంటే కలిసిపోతాను. కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు, ఇదంతా ఎందుకు? మేము మాట్లాడే ప్రయత్నం ఆయన మాట్లాడే ప్రయత్నం అంటే ఆయనకు